అందరికీ. మీరు చూస్తున్నది చిన్ని ఆనందాలు యూట్యూబ్ ఛానల్. జీవితంలో చిన్న చిన్న సంతోషాలను మీతో పంచుకునే నా ఛానల్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇన్స్టెంట్గా క్విక్గా హెల్దీగా రాగి దోశ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్ ఆఫ్ రాగి పిండిని యాడ్ చేస్తున్నాను. నేను 250 ml కప్తో మెజర్ చేస్తున్నాను. అండ్ హాఫ్ కప్ ఆఫ్ బియ్యం పిండి అంటే 125 ml వరకు రైస్ ఫ్లోర్ అనేది తీసుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్మా రవ్వ అంటే వైట్ రవ్వ, అదే బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ కర్డ్. మీకు నచ్చితే కనుక 2 to 3 టేబుల్ స్పూన్స్ కానీ లేదా ఎక్కువ టీ స్పూన్స్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేసుకున్నా కూడా ఏం కాదు. అండ్ 1 కప్ ఆఫ్ వాటర్ని వేసుకొని నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి బ్లెండ్ చేసుకునేటప్పుడు. అండ్ ఆ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకుంటే మీకు కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చాలా పలుచగా ఉండాలి. అప్పుడే దోశకి హోల్స్ ఫామ్ అవుతాయి అండ్ నీట్గా క్రిస్పీగా కూడా వస్తుంది దోశ. సో కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి. తర్వాత మిర్చి అనేది సన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. అండ్ క్యారెట్ కూడా నీట్గా తురుముకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మీరు ఆనియన్స్ కానీ జీరాను కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం నీట్గా కలిపేసి ఒక 10 minutes పాటు అలా పక్కన పెట్టేసేయండి. తర్వాత దోశ వేయడానికి ప్యాన్ అనేది బాగా వేడిగా ఉండాలి. కొంచెం ఆయిల్ కానీ గీ కానీ రాసుకొని బ్యాటర్ని పోసుకోవాలి. గ్యాప్స్ అనేది లేకుండా ఫిల్ చేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ లూజ్గా ఉంటే ఇలా ఈజీగా హోల్స్ అనేది ఫామ్ అవుతుంది, దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. సో లేదా మనం నార్మల్ దోశ వేసినట్టు అలా వచ్చేస్తుంది. సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. అండ్ మీకు కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే కనుక మీరు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు. క్రిస్పీగా రావాలంటే కనుక చాలా పలుచగా ఉండాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ. బాగా కాలాక నెక్స్ట్ సైడ్ అనేది ఫ్లిప్ చేసుకోండి. అండ్ బోత్ సైడ్స్ క్రిస్పీగా అనేది ఫామ్ అయిపోయిన తర్వాత దోశని మీరు సర్వ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని పల్లి చట్నీతో కానీ లేదంటే టొమాటో చట్నీతో కానీ తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, ఇలా క్విక్గా చాలా హెల్దీగా దోశ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ రాగి దోశ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎప్పుడు నార్మల్గా మనము అంబలి చేసుకోవడము అట్లాంటివి ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా పిండితో ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.